కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రెండు పార్టీలు ఒకటే లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు కంపెనీ తీసుకొచ్చారు. ఆ కంపెనీలో 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. ఆ 10,000 మందికి అనుబంధంగా ఆ సంస్థకి ఇంకొక 20,000 మంది దాని మీద బతుకుతా ఉన్నారు. టోటల్గా ఒక 40,000 మంది బతుకుతున్నారు. 40,000 కుటుంబాలు బతుకుతున్నాయి ఆ ఏరియాలో. దాని ద్వారా 40,000 అంటే 1,60,000 మంది. ఏం పర్లేదు తీసుకో, ఏం పర్లేదు తీసుకో. ఎంత 10 అయిందా? 9 అయింది. సో కాబట్టి ఇది చాలా అవుతుంది. 2-3 రోజులు జాగ్రత్త. చాలా ఆపాలని ట్రై చేస్తారు, ఆపేదేం లేదు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వెళ్ళి ఓటు వేయండి. ఏమైనా సరే తొక్కుకుంటా పోండి. ఎవడన్నా అడ్డం వస్తే, ప్రజలకు అడ్డం వచ్చినాడు ఎవడైనా సరే తొక్కుంటా పోవడమే. ప్రజలను మించిన నియంత్రణ ఎవరు ఉండరు. ప్రజలే అల్టిమేట్. నియంతలో గాల్లో కలిసిపోతారు. మహానుభావులు ఇలా ఉంటారు, అలా ఉంటారు. నియంతలు మాత్రం ఇలా ఉంటారు. కాబట్టి ఈ నియంత్రణ నిర్మించినటువంటి ఈ వసూలు రాజాలు ఇదే ఆఖరి రోజు అవ్వాలా. రేపు సాయంత్రంతో వీళ్ళు కొట్టుకట్టేయాల. ఇదిగో దీనికేం పల్లాకొచ్చాడు, ఇక్కడికే సినిమా చేస్తే 100 కోట్లు వస్తుంది. పల్లాకొచ్చాడా? ప్రజలకి సినిమా నటుడిగా గౌరవించినందుకు ఈ రాష్ట్రానికి ఎంతో కొంత చేయాలి. నష్టపోయిందని అందరూ కలిసి ఈ రోజున మిగతా భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి కొన్నిసార్లు అవసరమైనప్పుడు రాక్షస సంహారంలో దేవతలందరూ మనుషులందరూ ఏకమైనప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతారు. బీజేపీతో కలవడం ఏంటి, వైసీపీ జనసేనతో కలవడం ఏంటి, టీడీపీతో కలవడం ఏంటి అని వాళ్ళ నీళ్ళని రెచ్చగొట్టడానికి చాలా మాట్లాడతారు. పట్టించుకోవద్దు. నేను జనసేన సైనికులకి, అలాగే బీజేపీ సైనికులకి, తెలుగుదేశం సైనికులకి మనందరం రాష్ట్రం కోసం పోరాడదాం. ఆ తర్వాత ఏమనంటే చూసుకుని అది వేరే విషయం. ఈ రాష్ట్రం ఫస్ట్, పార్టీలు నెక్స్ట్. వాళ్ళ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ప్రజల కోసం, ప్రజలను కాపాడటం కోసం ఉన్నాయి. కాబట్టి దయచేసి సోదరులారా, సౌమ్య గారిని ఒక 25,000 ఓట్ల మెజారిటీ నేను తిరిగినంత వరకు చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రావు. వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. ప్రజలు ఆ రకంగా రెడీగా ఉన్నారు. ఎవరైతే వైసీపీకి సత్త కొమ్ము కాస్తారో అందరి లెక్కలు తర్వాత సరిచేద్దాం. థ్యాంక్ యూ. జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ.